గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వాహన యజమానులకు విశాఖ పోలీస్ శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్ ఇస్తోంది. ఏంటి ఆ గిఫ్ట్ అనుకుంటే, వాహన యజమానులకు తిరిగి ఆ వెహికల్స్ని రిటర్న్ చేస్తున్న మేళా జరుగుతోంది. ఒకటి కాదు, రెండు కాదు, 351 వెహికల్స్ ఇప్పుడు తిరిగి ఓనర్స్కి ఇస్తున్నారు. ఇంతటికి ఇప్పటి వరకు ఎక్కడున్నాయంటే డంపింగ్ యార్డ్లో ఉన్నాయి. వేల రూపాయలు పెట్టి కష్టపడి అనేక అవసరాల నిమిత్తం కొనుక్కున్న వాహనాలు అనేక కేసులలో సీజ్ అయి ఇప్పటి వరకు డంపింగ్ యార్డ్లో ఉండిపోయాయి నిరుపయోగంగా. అలాంటిది విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్జీ గారికి ఒక ఐడియా వచ్చింది. అవి అలా నిరుపయోగంగా పడి ఉండి తుప్పు పట్టిపోతే ఏం లాభం, వాళ్ళు కూడా ఎంతో కష్టపడి కొనుక్కున్నారు కదా, తిరిగి వాళ్ళకి ఇచ్చేద్దాం, ఇదొక న్యూ ఇయర్ గిఫ్ట్గా ఉంటుందని డిఫరెంట్గా ప్లాన్ చేశారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఏ స్టేషన్ లిమిట్స్లో ఈ వాహనాలు సీజ్ చేయబడ్డాయి అనేది కూడా ఇక్కడ ఆ వెహికల్ పైనే పెట్టడం జరిగింది. మోస్ట్లీ ఇవన్నీ కూడా గాజువాక పిఎస్ లిమిట్లో సీజ్ అయినటువంటి వాహనాలు. సో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చూస్తే 351 వెహికల్స్ ఈరోజు ఆ వాహన యజమానులకు రిటర్న్ చేస్తున్నారు. సో ఒక్కొక్కరిలో ఎక్స్ప్రెషన్స్ చూస్తే ఇవి రావులే, ఇంక ఈ కేసులో సీజ్ చేసేశారు, ఇది ఎక్కడో తుప్పు పట్టిపోవడమే, మరో వెహికల్ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకి పోలీసుల నుంచి ఒక కాల్ వచ్చింది. సో పలానా అప్పుడు మీ వెహికల్ని సీజ్ చేశాం కదా, తిరిగి ఇచ్చేస్తున్నాము రండి అని. సో ఖచ్చితంగా చెప్పొచ్చు, వీరందరూ ఇప్పుడు హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. సో ఇది గతంలో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు. ఒకసారి వెహికల్ పోలీసులకు చిక్కింది అంటే అనేక రకాల డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ కావచ్చు, ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, ఇట్లాంటి పరిస్థితుల్లో సీజ్ అయినటువంటి వాహనాలను నిరుపయోగంగా డంపింగ్ యార్డ్లో పడేయకుండా తిరిగి వాహనదారులకు ఇవ్వటం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది న్యూ ఇయర్ రిటర్న్ గిఫ్ట్ లాగా వీళ్ళకు ఉంటుంది అనే ఒక బృహత్తరమైన ఆలోచనతో విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్జీ గారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం. సో వెహికల్ ఓనర్స్కి ఈరోజు వాళ్ళ వెహికల్కి సంబంధించినటువంటి ఆ పేపర్స్ని కూడా హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అయితే మాకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు. మీ వెహికల్ తిరిగి వస్తుందా అనుకున్నారా? లేదండి, అది చెప్పండి. కాకపోతే వీలే పిలిచి ఇచ్చారు డిపార్ట్మెంట్. ఇది నేను డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికింది సార్ ఆల్మోస్ట్ డిసెంబర్ 31 తేదీ 2025 సంవత్సరంలో ఆఖరి రోజు. ఈరోజు 351 ఫ్యామిలీస్కి నూతన సంవత్సర కానుకగా ఇంతకుముందు పోలీస్ ద్వారా సీజ్ చేసిన లేకపోతే దొంగల ద్వారా దొంగలించిన 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ పోలీస్ వాళ్ళకు రిటర్న్ అప్పచెప్పారు వెహికల్ రిటర్న్ మేళా ద్వారా. ఇది భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన వైజాగ్ నగరంలో మేము వైజాగ్ పోలీస్ వాళ్ళం రెగ్యులర్గా చేస్తున్నాం. మొదటి విడత ఫిబ్రవరి 19 తేదీ జరిగింది. ఆ రోజు 152 వెహికల్స్ ఇలాగే రిటర్న్ చేయడం జరిగింది. తర్వాత ఏప్రిల్ నెలలో 320, 346, ఈరోజు 351. ఈ సంవత్సరంలో 1169 వెహికల్స్ ఇలాగే మేము ఓనర్స్ని ట్రేస్ చేసి వాళ్లకు అప్పచెప్పాము. ఇప్పుడు మా పోలీస్ స్టేషన్లో వెహికల్ సంఖ్య మీరు పోయి చూస్తే అబండన్ వెహికల్ సంఖ్య, సీజ్ చేసిన వెహికల్ సంఖ్య బాగా తగ్గిపోయినాయి. వేరే జిల్లాలో వేరే రాష్ట్రంలో చూస్తే పోలీస్ స్టేషన్ ప్రిమైసెస్, పోలీస్ స్టేషన్ బయట చాలా వెహికల్స్ పడి ఉంటాయి. వాన, ఎండ, దానివల్ల ఆ వెహికల్స్ అన్నీ పాడైపోతాయి, స్క్రాప్ మెటీరియల్గా మారిపోతాయి. కానీ ఇక్కడ మేము బండి సీజ్ చేసిన తర్వాత, లేకపోతే బండి దొంగలించిన బండి రికవర్ చేసిన తర్వాత, లేకపోతే అబండన్ బండి రికవర్ చేసిన తర్వాత ఓనర్ని ట్రేస్ చేసి వాళ్లకు అప్పచెప్తున్నాం.
ఫస్ట్ ఇతని వెహికల్ ఎందుకు సీజ్ చేయబడింది, ఇప్పుడు మళ్ళీ ఎలా రిటర్న్ వస్తోంది, ఆయన హ్యాపీయెస్ట్ మూమెంట్ ఎట్లా ఉందో తెలుసుకుందాం. మీ పేరండి? నా పేరు రమణ మేడం. ఏమైంది మీ వెహికల్ ఏంటి? మా ఆటో మేడం, ఆటో వేస్తుంటాను మేడం. అనుకోకుండా మా ఫ్రెండ్స్ అందరం గుడికి వెళ్ళాం మేడం. నాకు అలవాట్లేదు, మామూలు యాక్చువల్గా అలవాట్లేదు. అక్కడ నుంచి తాగు ఏమవ్వదు, ఈ ఒక్క రోజుకి ఏమవ్వదు, అదే సండే ఏమవ్వదు అనేసి అంటే తాగాం మేడం. చేస్తే తాగాను మేడం. తాగితే ఇక్కడ కరాచీ దగ్గరికి వచ్చినాక పట్టుకున్నారు మేడం. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకున్నారు మేడం. పట్టుకుంటే ఇంకా కేసులోని ఇప్పుడు 6 నెలలు 5 నెలలు అయిపోతుంది మేడం. చాలా ఇబ్బందులు పడ్డాను మేడం. ఈ సార్ వచ్చినాక ఈ మేనేజర్ వల్ల మాకు ఆటో వచ్చిన వల్ల చాలా హ్యాపీగా ఉంది మేడం. ఇప్పుడు ఒక 5 నెలలు అయిపోతుంది మేడం. ఈ డబ్బులు లేక మేడం చాలా ఇబ్బందులు పడతాను పిల్లలతోటి. ఇది ఇడిపించుకోలేకపోయాం మేడం. అందువల్ల ఇప్పుడు అయిన సార్ వల్ల నా ఓన్ ఆటో మేడం. సో మరి డబ్బులు లేక సీజ్ అయిన వెహికల్ ని విడిపించుకోలేకపోయారు. ఇప్పుడు సడన్ గా మీకు కాల్ వచ్చిందా పోలీసుల నుంచి? వచ్చింది మేడం. ఇలాగా మీకు వేస్తున్నా అన్నారు, మీకు ఏ సర్జీలు కూడా తీసుకోవట్లేదు, మీరు రండి మీ వెహికల్ మీకు ఇచ్చేస్తారన్నారు. చాలా హ్యాపీగా ఉంది మేడం. మరి ఇప్పటి వరకు 6 నెలలు అయింది కదా, మరి మీరు ప్రైవేట్ ఆటో అంటే రెంట్కి తీసుకొని ఆటో ఏ ఆటో వేయలేదు మేడం. ఏదైనా కూలి పనుల కాడికి వెళ్ళిపోతున్నాను మేడం. ఇప్పుడు ఈ రోజు నిండా ఆటో వచ్చింది, ఆటో వేసుకుంటాం మేడం. సో మరి ఇప్పుడు ఆటో తీసుకోవడమే కాదు, మీ అందరి నుంచి సిపి గారు ఒక ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు. ఏంటది? ఇంకా జీవితంలో ఇంకెప్పుడు తాగను మేడం. ఇంకా మా పిల్లల మీద కూడా ఒట్టేస్తాను, ఇంకెప్పటికీ తాగననేసి అనుకుంటున్నాను మేడం. ఇంకా తాగకూడదు అనేసి నిర్ణయం తీసుకున్నాను మేడం. ఇది సడన్ సర్ప్రైజ్ గిఫ్ట్. చాలా గిఫ్ట్ మేడం, చాలా ఆనందంగా ఉంది మేడం. ఇది ఇంత హ్యాపీగా ఉంటుందని అనుకోలేదు ఈరోజు. నా ఆటో నా దగ్గరికి వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.